गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदं तमुपास्महे। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहमो। यः कर्ता జగత్తు మొత్తానికి కర్త భగవంతుడు, సంహర్త అందరినీ సంరక్షించేసేవాడు కూడా ఆయనే, మహసాం నిధి అందరికీ నిధి కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేస్తున్నాం. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం, లోపల వెలుపల అన్ని చోట్ల అన్ని దేశాల్లో అన్ని చోట్ల నిండి ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేస్తున్నాం. అదే పోతన గారు భాగవతంలో పద్యం చెప్పారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కట చెప్తూ పోలిక చేదేముడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న నిగత్యంబుల మృత్సరోరుహములను నానా విధానమున రూపకుడై ఒప్పుచుండు అట్టహరినే ప్రార్థించు సిద్ధుండనే అన్నారు. అటువంటి సూర్యభగవానుడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. మనకు మంచి చేసినా చెడు చేసినా ఆయన వల్లే జరుగుతుంది. మంచి జరిగినా చెడు జరిగినా ఆయన వల్లే జరుగుతుంది. అయితే మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఏమిటయా అంటే కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధుబంధు కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు. మనం చేసే మంచి కర్మ వల్ల మంచి జరుగుతుంది, చెడు కర్మ వల్ల చెడు జరుగుతుంది. అందులో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, క్రోధంతో కూడుకున్నది. నవనాయకుల్లో 9 మందిలో 7 పాపలు, 2 శుభులైనారు. అందువల్ల ప్రతి వాళ్ళకి కూడా సరైనటువంటి సద్బుద్ధి భగవంతుడు ఇవ్వటం లేదు. దానివల్ల రకరకాలైన అల్లకల్లోలాలు వస్తున్నాయి. పశ్చిమ బంగాల్లో ఒక అమ్మాయిని చంపారు అంటే ఎవరో చంపారు అనుకోవటం కాదు, ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి యొక్క ఉపద్రవాల వల్ల జరుగుతున్నాయి. సరే అది అట్లా అనుకోండి, ఎవరో చంపారు, అది వదిలేసేయండి. ఇప్పుడు తెలుగు దేశాల్లో మరి తెలంగాణ ఆంధ్రాలో విపరీతమైన వరదలు వచ్చి ఎంతోమంది చచ్చిపోయిందో బాధపడుతున్నారు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? మనం చేసుకున్నటువంటి దుష్కర్మ. సత్కర్మ చెయ్యాలి, సత్కర్మ చేస్తేనే మనం బాగుంటాం. చాలామంది జాతకాలు అడుగుతున్నారు. జాతకాల్లో చెప్పింది కాదు, బాధలు పోగా కొత్త బాధలు వస్తున్నాయంటున్నారు. జ్యోతిష్యం సరిగ్గా లేదేమో అంటున్నారు, సరిగ్గా చెప్పలేదేమో అంటున్నారు, పూజలు సరిగ్గా చేయలేదేమో అంటున్నారు, జపాలు సరిగ్గా చేయలేదేమో అంటున్నారు. కాదు, జ్యోతిష్యం అనేది పూర్వజన్మ దుష్కృతం వల్ల వచ్చేటువంటి బాధల్ని పోగొట్టేది జ్యోతిష్యం. మరి ఇప్పుడు మనం పుట్టిన తర్వాత చేసేటువంటి దుష్కర్మలు, చెడు పనుల వల్ల వచ్చేది వచ్చే జన్మకు అనుభవించాల్సింది. కాబట్టి ఇప్పుడే కొంత 3 వంతులు అనుభవిస్తూ ఉన్నాం. దానివల్ల రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి జ్యోతిష్యంతో పాటు దైవాన్ని పూజించాలి. దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం లేకపోతే దుర్బలులు అవుతారట. అందువల్ల జాతకం చూపించుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవాల్సిందే. వేదంలో ఒక భాగం జ్యోతిష్యం, వేదంలో ఒక భాగం సామవేదం సంగీతం, వేదం ఒక భాగం, మరి మంత్రశాస్త్రం కూడా అందులోదే, అన్నీ కూడా దాంట్లోవే. కానీ దైవస్వరూపాలని కూడా వేదంలో నుంచే చూపించారు. కాబట్టి వేద విహితం అంటారు. వేదంలో ఉన్నదాన్ని ఎవరూ కాదనేటువంటి అర్హత ఎవరికి లేదు. వేదంలో భాగమే జ్యోతిష్యం. జ్యోతిష్యం అనేది సాముద్రికం అనేవి 2 ఉన్నాయి. జ్యోతిష్యము అంటే చీకట్లో వెలుగు, అగ్గిపుల్ల గీచి వెలిగించి చూచినట్టుగా చెప్పగలిగిన జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రపు అవతల ఒడ్డు కనపడదు, అట్లాంటి అవతల ఒడ్డును చూచినట్లుగా సాముద్రికం చూసి చెప్పగలిగింది సాముద్రికం. ఇటువంటిది కావాలంటే దైవబలం కావాలి. దైవబలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి. అందువల్ల ఈ జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళు దైవబలం కలిగి దురాశ లేకుండా సత్య ధర్మాలకు కట్టుబడి ధర్మో రక్షత
ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మ పదాన్ని అనుభవించాలి. ఈ ధర్మాన్ని మనం అనుభవించడం అంటే హిందూ దేశంలో సంస్కృత భాష సంస్కరింపబడిన భాష సంస్కృత భాష. సంస్కృత భాషలో నుంచి ఈ జ్యోతిష్యం వచ్చింది. సంస్కృత భాషలో నుంచి హిందీ వచ్చింది. సంస్కృత భాషలో నుంచి తెలుగు వచ్చింది. సంస్కృత భాషలో నుంచి కన్నడ వచ్చింది. ఇన్ని భాషలు కూడా ఈ 4 భాషలు కూడా సంస్కరింపబడినటువంటి భాషలు. ఇటువంటి భాషల్లో ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి దోషానికి కూడా దైవ పూజలు ఉన్నాయి. కాబట్టి మీ గ్రహ దోషాలే కాకుండా దైవానికి సంబంధించిన పూజలు ఉంటాయి. అటువంటి పూజలు ప్రతి నెలలో కూడా మా చేత చేయబడతాయి. కాబట్టి మీ జ్యోతిష్యం చూపించుకోవడమే కాక మీ జాతకంలో ఉన్న దోషానికి ఏ పూజ చేస్తే మీ దోషం పోతుంది అనేది తెలుసుకొని మీరు ఆ ద్వారా మీరు పూజలు చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే మీరెవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. అట్లా లేకపోతే హస్త సాముద్రికం చూపించుకోండి. హస్త సాముద్రికము మరి జ్యోతిష్యం ద్వారా మీ జాతకం చెప్పబడుతుంది. ఇట్లా కాక మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సాముద్రికం ద్వారా చెప్పబడుతుంది. మీకు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా మేము చేసిన పూజలతో మరి ఆ బాధలు పోయి క్యాన్సర్ నుంచి కూడా బయటపడ్డారు. కాబట్టి దైవ సంబంధమైన పూజలు చేయడం జరుగుతుంది. మరి ఈ సెప్టెంబర్ నెల 26వ తారీఖు అమృత మృత్యుంజయ మహాపాశుపదం అమృత మృత్యుంజయ మహాపాశుపదం అనేది చేస్తున్నాం. ఇది చాలా కష్టంతో కూడుకుంది. ఎన్ని రకాల బాధలైనా కూడా పోతాయి దానివల్ల. ఆ అమృత మృత్యుంజయ పాశుపదం అంటే ఉదయం మొదలుపెట్టామంటే రాత్రి ఏ పని అవుతుందో కూడా చెప్పలేము. అటువంటి అమృత మృత్యుంజయ పాశుపదం. పాశుపదం అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు అర్జునుడిని గురించి తిరుపతి వెంకట కవులు రాయబారం నాటకంలో చెప్పారు. పాశుపదంబు చేయకొనియే భర్గుని యుద్ధములోన గెలిచి రాకేశుని లోకమేగి అతడెక్కిన గద్దియ ఎక్కి చేసే సర్వభూమీషుల గెలిచి చేసే పృథివీశ్వరునీశ్వరుని అశ్వమేధి నీకు అసయ్య కాని ఆలమున కన్నును తాకునే భీములద్ధిరా అన్నారు. అంటే ఇది పాశుపదాస్త్రం అంటే ఈశ్వరుడు అర్జునుడికి మెచ్చి ఇచ్చాడు. అర్జునుడికి మెచ్చి ఇచ్చినటువంటి పాశుపదంతో ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడిని గెలిచాడు. మరి ఎన్నో దేశాలను గెలిచాడు. చక్కటి పరిపాలన చేశాడు అర్జునుడు. అందువల్ల ఈ పాశుపదం అనేది మామూలుది కాదు. అందులో రుద్ర పాశుపదం, రుద్ర మృత్యుంజయం, అపమృత్యం అనేది లేకుండా మరణం లేకుండా ఉండేది మృత్యుంజయం. మరి పాశుపదం అంటే పాశుపద అస్త్రం. తర్వాత రుద్రుడు ఈశ్వరుడికి మహారుద్రం అంటే 111 సార్లు రుద్రం చెప్పి మరి మృత్యుంజయ పాశుపదం అమృత మృత్యుంజయ పాశుపదం. మృత్యువుని జయించాలి అంటే మరణాన్ని జయించాలి. మరి అన్ని వ్యాధుల నుంచి బయటపడాలి. ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాధులు ఎట్లా ఉన్నాయి అంటే రోగం ఏమిటో తెలియదు, ఎన్ని పరీక్షలు చేసినా తెలియదు, పరీక్షలకి డబ్బులు అవుతాయి చాలా. ఇన్ని పరీక్షలు చేసినా కూడా వ్యాధి నిర్ధారణ కాదు. తీరా వ్యాధి నిర్ధారణ అయ్యేటప్పటికీ మన దగ్గర ఉన్న డబ్బులు లక్షలు కాదు కోట్లు కూడా ఖర్చు అయిపోతున్నాయి. వ్యాధి నిర్ధారణ కావటం లేదు, వ్యాధి తగ్గటం లేదు. వ్యాధి తగ్గటం జరగటమా వ్యాధి తగ్గకపోవటమా తేలేటప్పటికీ మన దగ్గర ఎన్ని తరాల నుంచో సంపాదించిన డబ్బులు ఆస్తులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి, వ్యాధి పోవట్లేదు. అటువంటి వ్యాధులు నిర్మూలన కోసమని అమృత మృత్యుంజయ పాశుపదం అనేది చేస్తున్నాం. 26వ తారీఖు ఇప్పుడు జరుగుతోంది. సెప్టెంబర్ నెల 26వ తారీఖు రోజున అమృత మృత్యుంజయ పాశుపదం జరుగుతుంది. ఇది సామూహికంగా అందరికీ ఉపయోగపడటం కోసం చేస్తూ ఉన్నాం. ఇందులో మీరు కలవాలి అంటే ముందుగా మా నెంబర్కి ఫోన్ చేసి ఫోన్ ద్వారా దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకొని మీరు దీంట్లో ముందుగా మెంబర్స్ చేరి ఈ అమృత మృత్యుంజయ పాశుపదం మీ జాతకం చూపించుకొని మీకు ఏదవసరం ఇది అవసరం అన్నిటికీ పనిచేస్తుంది. ఆల్రౌండర్. ఇప్పుడు ప్రతి వ్యాధికి ఏం చేస్తున్నారు, ఒక మందుతో పాటు
మరి యాంటీబయాటిక్ చేస్తున్నారు. యాంటీబయాటిక్ అనేది ముందు వ్యాధిని ఆపుతుంది, శాంత నిర్మూలన కావాలంటే మందుతో అవుతుంది. ఇటు మందు యాంటీబయాటిక్ ఎట్లాగో మరి మృత్యుంజయ పాశుపదం అంత విశేషమైంది. కాబట్టి ఎవరైనా సరే ఇది ఇక మళ్ళీ చేయటం అనేది అంత తేలిగ్గా అయ్యేది కాదు. కావాలని మాకు కూడా అవసరం వచ్చి ప్రత్యేకించి చేస్తూ ఉన్నాం. తర్వాత 26వ తారీఖు అమృత మృత్యుంజయ పాశుపదం, 27వ తారీఖు మరి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం 24 గంటలు ఉదయం 6 మొదలుకొని మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఏకాహం అంటారు. ఆయన అవధూతేంద్ర సరస్వతి స్వామివారు అంటారు. ఆయన ఒకప్పుడు ఈ నామంతో ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఆయన రఘువరదాస్ గారు మొట్టమొదటి పేరు. ఆయన సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత అవధూతేంద్ర సరస్వతి స్వామివారు అంటారు. ఆయన నేను చూశాను. ఆయన చేసిన చోట ఎక్కడా కూడా ఎటువంటి సమస్య లేకుండా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు. కాబట్టి అటువంటి ఏకాహమని కూడా చేస్తూ ఉన్నాను. 27వ తారీఖు ఉదయం 6 నుంచి మరి 28వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ ఏకాహం అనేటువంటి నామం జరుగుతుంది. ఈ నామం అంటే ఎట్లా ఎవరో ఇష్టం వచ్చినట్లు కాదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాగం చెప్పాలి. ఆ రాగంతో సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు, సంగీత విద్వాంసులు 24 గంటలు కూడా ఒక్క అహోరాత్రాలు అంటారు. 24 గంటలు కూడా ఈ ఏకాహం జరుగుతుంది. ఒకప్పుడు వాసుదాసుల వారి శిష్యులు సుబ్బదాస్ గారు ఉన్నారు. ఆయన దోసకాయ యజ్ఞం అని చేశారు. దోస చెట్టు వేసి విత్తనం వేసి ఆ చెట్టు పెరిగి పెద్దదై కాపు కాసేంత వరకు ఈ ఏకాహం 24 గంటలు అంటే ఒక 6 నెలలు కనీసం ఈ హరే రామనామం చేశారు. ఈ హరే రామనామంలో ఫలం ఏంటంటే హరేర్నామ హరేర్నామయవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథ. ఇక ఏదీ గతి లేదు, ఇది తప్పితే మార్గం లేదు, ఇక ఏది దేనివల్ల తగ్గదు అనేటువంటి దానికి ఈ మహామృత్యుంజయము హరేర్నామ సంకీర్తనము దీనివల్ల ఎటువంటి వ్యాధులైనా నిర్మూలన అవుతాయి. పాపం అంతా కూడా హరించిపోతుంది. స్వస్తి. 2024 సెప్టెంబర్ నెల 16 నుండి 30 వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బుధ. ఈ రాశి వాళ్ళకి 2 గ్రహాలు బాగున్నాయి, గురువు కుజుడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా గురువు కుజుడు శుక్రుడు 3 గ్రహాలు మాత్రం బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకు కూడా పూర్తిగా దాదాపు 100కి 75 వంతులు బాగాలేదు. అయితే ఏమంటే ప్రతి రాశి కొంత బాగాలేదని చెబుతున్నారంటే బాగా లేకపోతేనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఒక భాగవతంలో ఒక పద్యం చెప్పాడు. వాడు ఏం చేస్తాడంటే తను బాగా తాను చిన్నప్పుడు బాగా కష్టపడ్డాడు, తిండికి కూడా లేకుండా బాధపడ్డాడు. ఏదో దేవుడు మార్గం చూపించాడు, సంపాదించుకుంటున్నాడు. ఇంకా సంపాదన విపరీతంగా ఏదో చేయరాని పనులన్నీ చేసి డబ్బులు విపరీతంగా సంపాదించి తన కుటుంబాలు 4 కుటుంబాలు తిన్నా కూడా ఖర్చు కాకుండా నిలవుండాలి. నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మునిమన్న వాళ్ళు కూడా కష్టపడకూడదు అనే ఉద్దేశంతో తను ఎక్కువ రోజులు బతకాలని సంపాదిస్తాడు. అట్లా సంపాదించేటువంటి వాడికి ఏమవుతుంది, వాడి ఆయుష్ ఏమో డబ్బులేమో పెరుగుతాయి, ఆయుష్ కుంగిపోతుంది. అందువల్ల వీడు తొందరగా మరణిస్తాడు. ఆయుష్ పెరగాలి అంటే అధర్మమైన పనులు చేయకూడదు, ధర్మమైన పనులు చేయాలి. ఏ మతమైనా కూడా ధర్మమే చెప్పింది కానీ ఆ ధర్మం చెప్పలేదు. ధర్మానికి అధర్మానికి తేడా ఏమిటా అంటే నీ దేవుడిని నువ్వు పూజించుకో, ఇతరుల జోలికి పోవద్దు, ఇతర వ్యక్తుల దగ్గరికి జోలికి పోవద్దు, ఇతర జీవరాశులని హింస పెట్టద్దు, ఎవరిని హింసించద్దు. నీ దేవుడు గొప్ప అయితే కావచ్చు కానీ ఇతర మతాలని ద్వేషించద్దు. తర్వాత తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను పూజించడం, భార్యను ఎప్పుడు కూడా ప్రేమతో చూడడం. చాలామంది ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, భార్య వివాహం అయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆమె ఒంట్లో పిల్లలు పుట్టిన తర్వాత శక్తి తగ్గి ఆమె రూపం మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈమె పనికి రావట్లే, ఇంకొక ఆమె మడిపడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది,
మొదట చేసుకున్న భార్యను సరిగ్గా చూడక, పిల్లల్ని చూడక, తల్లిదండ్రులను చూడక ఇబ్బంది పెడితే ఆ తల్లి, ఆ పిల్లలు, తల్లి తండ్రి బాగా బాధలు పడి, అష్ట కష్టాలు పడి, తిండి లేక వాళ్ళు చాలా కష్టాలు పడ్డట్లయితే ఆ పాపం ఈ పెళ్లి చేసుకున్నవాడికి చుట్టుకుంటుంది. దాన్ని ఏం చేశారు? ప్రతివాడికి కూడా ఒకటే భార్య, ఒకటే భర్త, భరించేవాడు భర్త, భాగం పంచుకుండేది భార్య. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలు జాగ్రత్తగా పెంచాలి. వంశం వృద్ధి కావాలి అంటే నీ పిల్లలకి మంచి బుద్ధి, మంచి చదువు చెప్పించి మంచి మార్గం చూపించాలి. నీ దారిన నువ్వు భార్యని పిల్లల్ని వదిలిపెట్టి ఇంకో మనిషిని పట్టుకొని వెళ్ళావు. ఆ మనిషి పెళ్ళైన మనిషి అనుకుందాము, ఆమె పిల్లల్ని భర్తను వదిలిపెడుతుంది. ఆమె భర్త, ఆమె పిల్లలు అన్యాయం అవుతారు. నీ భార్య, నీ పిల్లలు అన్యాయం అవుతారు. మరి దానివల్ల ఎంత మహాపాపమో, ఎన్ని జన్మలకు కూడా పోదు పాపం. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వ్యామోహం అనేది, స్త్రీ వ్యామోహం అనేది, యవ్వనం అనేది చాలా కొద్ది రోజులు. అయితే ఇది కొంతకాలం జరిగిన తర్వాత ఎవరి మనస్సులో వాళ్ళకి బాధ కలుగుతుంది. యవ్వనం ఉన్నంతవరకే పరస్త్రీ నీతో ప్రేమగా ఉంటుంది. తర్వాత మాత్రం భార్య చివరిదాకా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి పొరపాట్ల వల్ల ఎంతోమంది అన్యాయం అయిపోయి, ఎంతోమంది తల్లిదండ్రులు, బిడ్డలు అడుక్కు తినేటువంటి పరిస్థితి వచ్చి దిక్కు లేని వాళ్ళు అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మానవుడు 84 లక్షల జీవరాశుల్లో చివరి జన్మ మానవ జన్మ. జ్ఞానాన్నిచ్చి జన్మనిచ్చాడు. కాబట్టి జ్ఞానం కలిగినప్పుడు మంచి పని చేయాలి. మంచి పని చేయకుండా వేరే పనులు చేయటం వల్ల మహాపాపం చుట్టుకుంటోంది. పోయిన ఆగామి సంచిత ప్రారంధాలు. పోయిన జన్మలో మనం చేసుకుంది, మనల్ని కన్నవాళ్ళు చేసింది, మనం చేసిన పాపం వల్ల గ్రహాలు బాధిస్తున్నాయి. మరి గ్రహదోషాలు పోవాలంటే గ్రహాల పూజలే కాదు, నువ్వు ఏ పని తప్పు చేశావు, ఎవరిని నేను విమర్శించడానికి చెప్పటంలా, ఇటువంటి పాపాలు తెలుసుకోవటం కోసం చెబుతున్నా తప్పితే ఎవరిని హీనపరచడానికి చెప్పటంలా. ఎందుకంటే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నాడు. ఆడమనిషి సంస్కరింపబడితే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంస్కరింపబడి గౌరవంతో ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఒక్క గురువు, కుజుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి వీళ్ళు ముందు వినాయక చవితి పూజ చేసుకోండి, మీ జాతకం చూపించుకోండి, మీ జాతక రీత్యా ఏం చేయాలో అది చెబుతాం, దాని ప్రకారం చేసుకోండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.